బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. ఆయన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 17,246 ఓట్లు పోలయ్యాయి. పీడీఎఫ్ అభ్యర్థికి 7,156 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద రాజేంద్ర ప్రసాద్ 10,090 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఆధిక్యత కనబరుస్తున్నారు. దాదాపుగా ఇది ఇలాగనే కంటిన్యూ అయితే హిస్టరీ మరోసారి టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. మరోసారి కూటమి ఇక్కడ అధికారం ఇక్కడ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశం కనబడుతోంది. గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా శరవేగంగా కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో సుమారుగా 28,000 ఓట్లు లెక్కించారు. ఇంకా 7 రౌండ్లు పెండింగ్ లో ఉన్నాయి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 17,224 ఓట్లతో ముందంజలో ఉన్నారు ఆయన. ఇక పీడీఎఫ్ అభ్యర్థి 7,156 ఓట్లతో ఉన్నారు. ఇక 10,000 మెజార్టీ మధ్యలో ఇది ఇలాగే కొనసాగే అవకాశం కనబడుతోంది. గుంటూరు నుంచి ప్రతినిధి ఓటింగ్ సంబంధించి ఏ రకం కొనసాగింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్థాయిలో రాజకీయ చర్చ కొనసాగుతుంది అప్డేట్స్ అందిస్తారు రామారావు. రామారావు, ఏం జరుగుతోంది? ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదటి రౌండ్ కే ఈ రకంగా కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇది ఇలా కొనసాగే అవకాశం ఉందా? పైపెచ్చు రిజల్ట్ రావడానికి ఇంత సమయం పట్టొచ్చు? మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 10,090 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ కాడి నుంచి కూడా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. ఎలక్షన్స్ అనేది, ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించడం ఖాయం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మొదటి రౌండ్ లెక్కింపుకు వచ్చేసరికి కొంత ఆలస్యమైంది. ఎందుకంటే ఆ లెక్కింపుకు వచ్చేసరికి కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం ఆ ఓట్లన్నింటినీ కూడా పోలైన ఓట్లన్నింటినీ కూడా 50 పంచులుగా కట్టాల్సి వచ్చింది. అన్ని కట్టలు కట్టిన తర్వాత వాటిలో చెల్లని ఓట్లను కూడా మళ్ళీ తీసివేశారు. చెల్లని ఓట్లను తీసివేసిన తర్వాతనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో ఇది మొత్తం బిగిన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3:30 నుంచి 4 గంటలు పట్టింది. సో 4 గంటలకి మొదటి రౌండ్ ప్రారంభమైంది. మొత్తం 16 టేబుల్స్ మీద కౌంటింగ్. ఫస్ట్ రౌండ్ లో 28,000 ఓట్లు కౌంటింగ్ చేశారు. ఈ కౌంటింగ్ లో చూసుకున్నట్లయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 17,246 ఓట్లు, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకి 7,156 ఓట్లు వచ్చినాయి. మొత్తం మీద ఫస్ట్ రౌండ్ లోనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 10,000కు పైగా మెజారిటీ. జనరల్ గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటాపోటీగా సాగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క రౌండ్ లోనే 10,000కు పైగా మెజారిటీ రావడం అనేది కొంత విశేషంగా చెప్పుకోవాలి. సో మిగిలిన ఎంత 25 మంది అభ్యర్థులు ఉంటే, సో మిగతా 23 మంది అభ్యర్థులు కలిపి కూడా కేవలం 522 ఓట్లే పోలైనటువంటి పరిస్థితి. సో అంటే మొత్తం ఓట్లలో చూసుకున్నట్లయితే ఆలపాటి రాజాకు వచ్చిన ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కాకుండా పోటీలో ఉన్న 23 మంది అభ్యర్థులు కలిపి కూడా కేవలం 522 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగనే ఫస్ట్ రౌండ్ లెక్కింపులో చూసుకున్నట్లయితే చెల్లని ఓట్ల సంఖ్య కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చెల్లని ఓట్లకు సంబంధించి భారీ స్థాయిలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఎందుకంటే ఏదైతే మొదటి ప్రాధాన్యతకు సంబంధించి ఒకటి అలాగే వేయాల్సి ఉంటే ఓట్లకి సంబంధించి ఎలాగ ఓటు వేయాలనేది అవగాహన కల్పించినప్పటికీ కూడా చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండటం అనేది కొంత ఆసక్తిగా మారింది. మొదటి రౌండ్ మొత్తం 28,000 లెక్కించే సమయానికి చెల్లని ఓట్లు 3,070 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. సో ఇది చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 28,000 ఓట్లలో ఆల్మోస్ట్ 3,070 ఓట్లు చెల్లని ఓట్లే ఉన్నాయి. అలాగనే పోస్టల్ ఓట్లకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే పోస్టల్ ఓట్లు కూడా దాదాపు 371 ఓట్లు పోస్టల్ ఓట్లు వస్తే అందులో అధిక స్థాయిలో ఇక్కడ చూస్తే 28,000 ఓట్లు ఇప్పుడు ప్రెసెంట్ మొదటి రౌండ్ లో లెక్కింపు జరిగి దాంట్లో సుమారుగా 3,000 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ కూడా 300, అంటే సుమారుగా 10% పైగా ఇవే ఓట్లు ఉన్నాయి, చెల్లని ఓట్లు. సో ఈ యొక్క చెల్లని ఓట్ల ప్రభావం ఎవరిపైన పెద్దగా పడే అవకాశం కనబడుతోంది? సో ఇక్కడ చెల్లని ఓట్ల ప్రభావం జనరల్ గా చూసుకున్నట్లయితే ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ నడిచినట్లయితే చెల్లని ఓట్ల ప్రభావం అనేది ఒక అభ్యర్థి మీద పడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రెండ్, ఎందుకంటే ఇది ఎర్లీ ట్రెండ్, ఫస్ట్ రౌండ్ మాత్రమే పూర్తయింది. సో ఫస్ట్ రౌండ్ లోనే క్లియర్ గా చాలా భారీ ఆధిక్యం. ఎందుకంటే 10,000కు పైగా ఆధిక్యం అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్ రౌండ్ లో చూసుకున్నట్లయితే అది అంత ఆర్డినరీ కాదు. అది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే 10,000కు పైగా లీడ్ రావటం అనేది చాలా ఎక్కువగా నేనే చెప్పుకోవాలి. సో చల్లని ఓట్లు అనేది జనరల్ ఇద్దరి మధ్య టైట్ కు జరిగినప్పుడు మాత్రమే ఆ చల్లని ఓట్ల ఎఫెక్ట్ అనేది పడుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దాని ఎఫెక్ట్ పడకపోయినప్పటికీ కూడా
కానీ ఇంత స్థాయిలో చెల్లని ఓట్లు పట్టడం అనేది అయితే మాత్రం కొంత అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే అటు పోస్టల్ ఓట్లలో కావచ్చు, ఇటు ఈ జనరల్ ఓట్లలో కావచ్చు, అన్నింటిలో కూడా దరిదాపుగా 3,100 ఓట్లు చెల్లని ఓట్లు రావడం అనేది అధికారులు కూడా ఎందుకు ఇలా జరిగిందనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే మాత్రం క్లియర్ గా ఫస్ట్ ట్రెండ్ లో అయితే మాత్రం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ ఆధిక్యతతో ఉన్నారు. సో మొత్తం 8 రౌండ్లకి ఇప్పుడు 1 రౌండ్ పూర్తయింది. సో మిగతా 7 రౌండ్లలో ఇదే ట్రెండ్ కనుక కొనసాగినట్లయితే మరో 4-5 రౌండ్లు, సో మొత్తం మీద 6 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆలపాటి రాజా తన మ్యాజిక్ ఫిగర్ ని చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ని బట్టి చూసినట్లయితే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఫలితాలను బట్టి ఎలాగొచ్చాయనేది చూసినట్లయితే ఖచ్చితంగా ఆలపాటి రాజా ఘన విజయం సాధించడం ఖాయమనే ట్రెండ్స్ అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే రెండో రౌండ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ట్రెండ్ ఇదే విధంగా కొనసాగుతుందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎర్లీ ఫస్ట్ రౌండ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే ఆలపాటి రాజా భారీ స్థాయిలో ఘన విజయం సాధించడం అయితే మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. మనోజ్. రైట్ రామారావు, సో ఇప్పటివరకు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి రౌండ్లో 28,000 ఓట్ల లెక్కింపు జరిగితే దాంట్లో